जोहार सावित्रीबाई फुले, जोहार डॉक्टर बी.आर. अंबेडकर, जोहार डॉक्टर बी.आर. अंबेडकर, जोहार महात्मा ज्योतिराव फुले, जोहार डॉक्टर बी.आर. अंबेडकर, जोहार महात्मा ज्योतिराव फुले, जोहार डॉक्टर बी.आर. अंबेडकर। రాబోయే కాలంలో జ్యోతిరావు ఫులే గారి విగ్రహంతో పాటు సావిత్రిబాయి ఫులే గారి విగ్రహాన్ని కూడా పెడతామని చెప్పి మరి మిగతా నాయకులు అందరూ కూడా తెలియజేస్తున్నారు. వాళ్ళ ఏ ప్రభుత్వం ఏర్పడాలన్నా అందరూ కూడా ఈరోజు మీద మరి ఆధారపడి గెలవాలి. అదేవిధంగా ఎస్సీలు, ఎస్సీలు, బీసీలు, ముస్లిం, మైనారిటీ, కాపు సోదరులు మనమందరం కూడా సంఘటితంగా ఉంటేనే ఏ ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి బలమైన సామాజిక వర్గం వాళ్ళ మనం కాబట్టి మనం అందరం కూడా ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, వైద్య పరంగా, విద్యాపరంగా మనం అందరం కూడా పైకి రావాలని చెప్పి విడపంగా తెలియజేస్తూ ముఖ్యంగా నాకు ఈ బీసీ నాయకులు అందరూ కూడా నాకు రాజకీయంగా అండగా ఉన్నారు. నన్ను గెలిపించి ఎమ్మెల్యేగా అందరినీ పంపించినందుకు నాకు ఇవాళ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో బీసీలకి 50 ఏళ్ళు దాటిన తర్వాత 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బీసీలకి స్టడీ సర్కిల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. బీసీలకి ఆర్థిక పరంగా విదేశాల తావు కూడా టీచర్గా చేయడం జ్యోతిరావు ఫులే గారు, సావిత్రిబాయి ఫులే గారు ఇద్దరు కూడా మరి ఉపాధ్యాయులుగా ఎంతోమంది మహిళలకి విద్య నేర్పి వాళ్ళు ఉపాధి కల్పించి ఆర్థిక పరంగా వాళ్ళ సమాజంలో నిలదొక్కుకోవడానికి ఎంతో కష్టపడిన అటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా జ్యోతిరావు ఫులే గారిని, సావిత్రిబాయి ఫులే గారిని ఇద్దరు కూడా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. తప్పనిసరిగా బీసీలందరూ కూడా వాళ్ళతో నడవాలి. అదేవిధంగా జ్యోతిరావు ఫులే విగ్రహానికి నేను 2012లో విగ్రహాన్ని పెట్టడం జరిగింది. నేను రాజకీయాల్లో లేనప్పుడు కూడా ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. కాబట్టి అది వారి ఆశీస్సుతో నేను కూడా ఇక్కడ ఎమ్మెల్యే అయ్యడం జరిగింది. మరి బీసీ నాయకులు, కార్యకర్తలు అండదండలతో నేను వాళ్ళ ఎమ్మెల్యే గెలవడం జరిగింది. నియోజకవర్గ అభివృద్ధితో పాటు బీసీలకు సంబంధించిన విషయాల్లో కూడా శాసనసభ్యులు చొరవ తీసుకున్నారు. అలాగనే మొట్టమొదటిగా మరి ఈ జిల్లా ఏర్పడిన తర్వాత బీసీలకి విద్య ద్వారానే అని ఫూలే గారు ఏదైతే అన్నారో దాన్ని ఆదర్శంగా తీసుకొని బీసీ స్టడీ సర్కిల్ని ఈ నరసరావుపేటలో పల్నాడు జిల్లాకి తేవడం జరిగింది. దాని ద్వారా కేవలం బీసీలే కాకుండా ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ, మిగతా ఓసీ కులాల్లో ఉన్న పేదరికం ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఈరోజు ఆ కోచింగ్ సెంటర్ తీసుకునే అవకాశం మరి గౌరవనీయులు చంద్రబాబు అరవింద్ బాబు గారి వాళ్ళ రావడం బీసీలుగా మేము ఎంతో హర్షిస్తూ ఉన్నాం. మరొక్కసారి ఫూలే గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ మా అందరి తరఫున ఆయనకు హృదయమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం.